నమస్కారం. నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. నాకు ఒక కేసు వచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవలు. వాళ్ళకి పెళ్ళి కూడా 5 years పైన. ఒక బాబు. చిన్న గొడవలు చెప్పుకోవడానికి మనకే ఇదిగా నవ్వు అనిపిస్తుంది. అసలు నా గొడవలే కాదు నా లెక్కలైతే గిలికజ్జాలు. ఇంతకుముందు చెప్పాను నేను, మనుషులకి పేషెన్స్ తగ్గిపోయినాయి ఇవాళ రేపు. కేవలం ఈగోలు పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోతాయి ఈగోలు? ఎడ్యుకేషన్, ఇద్దరు వేర్లు, సాఫ్ట్వేర్లు, ఒకరికొకరికి అర్థాలు చేసుకోరు, గొడవలు పడటం. అటేమైనా అటు చూస్తే పేరెంట్స్, అటు సైడ్ అమ్మాయి సైడ్ పేరెంట్స్, అటు సైడ్ అబ్బాయి సైడ్ పేరెంట్స్. ఈ వీళ్ళల్లో కూడా ఎక్కువ అనవసరంగా అదర్స్ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల కూడా ఫ్యామిలీలు పోతుంది, దెబ్బతింటున్నాయి. నాకు వద్దంటే నాకు వద్దు, నువ్వు నాకు వద్దంటే వద్దు, నేను నీతో కాపురం చేయనని భార్య. వీడంటాడు చెప్పకుండా ఇల్లు విడిచి కూడా వెళ్ళిపోయింది అమ్మాయి. ఇంట్లో గొడవ వల్ల పిల్లవాడికి సరిగ్గా ట్రీట్మెంట్ సరిగ్గా చేయక, పిల్లవాడిని కనీసం స్కూల్కి పేరెంట్స్ మీటింగ్ పిలుస్తారు కదా, అప్పుడు రామంటే రాకపోవడం, అవాయిడ్ చేయడం, ప్రతిదానికి అవాయిడ్ చేయడం. తండ్రిగా మరి పిల్లవాడిని స్కూల్లో పిలిస్తే వెళ్ళాలి కదా, వెళ్ళకపోవడం, వాళ్ళు ప్రిన్సిపల్ అడగటం, పేరెంట్స్ ఏరి ఆయన ఏడని అంటే పిల్లవాడు ఎలా చదువుతున్నాడు, ఏ సబ్జెక్టులో ఎక్కడ వీక్ ఉన్నాడు అని అడుగుతారు కదా. అది వాళ్ళకి చెప్పాలి కదా, పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ వాడు ఎక్కడ వీక్ ఉన్నాడు, ఎలా చదువుతున్నాడు, నోట్స్ హోంవర్క్ అప్డేట్ చేస్తున్నాడు లేదా అని అడుగుతారు కదా పేరెంట్స్. అమ్మాయి వెళ్తుందే కానీ ఇతను ఏనాడు కూడా పేరెంట్స్ మీటింగ్ వెళ్ళేవాడు కాదు. ఇంకా అమ్మాయికి ఈ రకంగా చిన్న గొడవల్లో అది కాస్త చిలికి గాలి అనేది పెద్ద దుమారం అయిపోయింది. అది ఎక్కడ దాకా వెళ్ళిన పంచాయతీ రోడ్డు దాకా వెళ్ళిపోయింది. ఇంకా ఇతను కూడా ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక 4-5 సార్లు వైఫ్ని కొట్టడం కూడా చేశారు కోపంలో. ఆ కోపంలో కొట్టడం వల్ల ఆ అమ్మాయి ఇంకా నాకు నీతో కాపురం చేయను, నీకు నాకు రామ్ అని చెప్పడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఇతని మీద 498 కేసు కూడా వేసింది కోర్టులో. ఇతను కూడా కోర్టులో కేసు చేశారు, RCRకి రమ్మని, రిజిస్ట్రేషన్ కన్జ్యూమర్ సంసారకు రా అని చెప్పి ఈయన కూడా కేసు చేశారు కోర్టులో. ఆ అమ్మాయి వీళ్ళ మీద పేరెంట్స్ మీద FIR వేసింది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది, FIR అయింది. ఇతనికి ఏమైనా ఒక బ్రదరు, ఇతను మదరు, పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు, తల్లిదండ్రులు. వాళ్ళు వేరే స్టేట్లో ఉంటారు. వీళ్ళ బ్రదర్ ఏమైనా లండన్లో ఉంటాడు. వీళ్ళ గొడవకి బ్రదర్కి ఏమైనా సంబంధమే లేదు అసలు. అతను కూడా నోటీస్ పంపించింది పోలీస్ స్టేషన్ ద్వారా. అతను జుట్టు పీక్కుంటున్నాడు, మాకెందుకు వచ్చిన గొడవ, మీరు కొట్టుకునేది మీరు ఏమైనా చేసుకోండి, మమ్మల్ని ఎందుకు మధ్యలో లాగుతారని. ఇలా కనుక మీరు పడకపోతే విడిపోవాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ చెప్పింది. 1st May 2023 నాడు ఒక జడ్జిమెంట్ వచ్చింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 142 subclause 1 ప్రకారముగా ఇర్రిటబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్, డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే రద్దు చేసుకోండి. మీరు విడిపోవాలనుకుంటే మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఇచ్చి విడిపోండి. ఇద్దరికి పడనప్పుడు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడనప్పుడు చక్కగా మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా విడాకులు వచ్చేస్తాయి. ఒకప్పుడు విడాకులు అంటే కనీసం మ్యూచువల్ కన్సెంట్ అని కూడా 1 year పట్టేది. దాంట్లో 6 months వీళ్ళిద్దరికి కౌన్సిలింగ్కే 3-4 సార్లు పిలిచేవాళ్ళు ఇద్దరిని, భార్య భర్తలు. వీళ్ళు ఏమన్నా మారతారేమో అని. ఇప్పుడు ఇంకా అంత ఓపిక లేదు వీళ్ళకి, ఎవరికి జనానికి. ఇవాళ విడాకులకి రెడీ అయిపోయి పొద్దున విడాకులు వచ్చేవాళ్ళు. చూడండి, మరి పెళ్ళైన ఏడాది కూడా ఎవరు ఉండట్లే. ఇటీవల నాకు ఒక కేసు వచ్చింది. అంటే నేను నా కేసు కానీ వెళ్తే కరీంనగర్ కోర్టులో ఒక భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ మధ్య డైవర్స్ పిటిషన్ వేసుకున్నారు. పిలిచింది కోర్టులో, వాళ్ళని పిలిచింది జడ్జి. ఈ అమ్మాయి ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తామని జడ్జి గారు అడిగారు. లేదు సార్, నాకు అతనితో వెళ్ళాలని ఉంది, అతను నన్ను ఇంటికి రానిట్లేదు, గడప కూడా లోపల రానిట్లేదు, తలిపేసేస్తాను రానిట్లేదు, నువ్వు వద్దు, నాకు నేను వేరే పెళ్లి చేసుకుంటా, నువ్వు వద్దు అంటున్నాడు అని చెప్పింది. అంటే మేనేజర్ నీకేం మాయరు, నీకేం వచ్చిపోయే కాలం, ఏమైంది ప్రాబ్లం? లే మేడం, నాకు వద్దు మేడం. ఏమో అమ్మాయి బాగాలేదు. అంత బాగానే ఉంది సార్. ఏమైనా రోగం ఉందా? ఏమీ లేదు. మరి ఏమీ లేనప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలి, విడాకులు ఇవ్వాలి అని అంది ఆవిడ. నాకు ఈపు పగులుతుంది, అక్కడ చెంచలు కూడా జైలు వేసి లోపల వేసి అంటే మంచిగా తోముతారు, నీకు పంపమంటావా అంది. మాట్లాడకుండా తీసుకెళ్ళిపో భార్యని. అర్థమైందా? పాప అమ్మాయి ఏం తప్పు లేదు, నువ్వే అంటావు. ఒక కొత్తగా ఆమె విడాకులు తీసుకోవాలి అంటే 3 grounds 4 grounds చెప్పాలి. ఒకటేమన్నా క్రుయాలిటీ ఉండాలి, లేదన్నా లెప్రసీ, ఆమెకైనా కుష్టి రోగాలు ఏమైనా ఉంటాయా, లేదన్నా ఇల్లీగల్ అఫేర్ ఏమైనా ఉందా ఆమెతో, ఏదో ఒక గ్రౌండ్ చెప్పు, అప్పుడు నీకు విడాకులు ఇస్తా. నువ్వు ఏ గ్రౌండ్ చెప్పకుండా నీ విడాకులు ఇవ్వడం కుదరదు అని స్పష్టంగా చెప్పింది కోర్టు. వీళ్ళకి ప్రతి వాళ్ళకి ఈజీ అయిపోయింది, ఇంకోళ్ళతో తగిలించుకోవడం, వీళ్ళని మొదటి వాళ్ళని వదిలేయడం. ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ప్రతి కోర్టులో. ఈ మధ్య నేను చూస్తున్నా, భార్యాభర్తల మధ్య ఓర్పు లేదు, కలిసి ఉందామని లేదు. కనీసం పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడు ఉన్నారు, మనం ఇలా కొట్లాడుకోవడం వల్ల బయట అనవసరంగా మనకి నలుగురు అనవసరంగా నవ్వుల పాలు అవుతాం మనం. ఇది అవసరమా అని కూడా ఆలోచించట్లే. అటు పేరెంట్స్ కూడా అట్లాగే తయారయ్యారు. పేరెంట్స్ కూడా ఇచ్చేసేయండి విడాకులు, నువ్వు ఉండకు, వదిలించుకో, నువ్వు నా దగ్గర ఉండిపో అనేవాళ్ళు ఉన్నారు. పాపం ఎవరో కొంతమంది మటుకు నచ్చజెప్పి అట్లా కాదమ్మా, గొడవలను అనేది ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది, నువ్వు అక్కడే ఉండడమే ఎప్పుడు భర్త దగ్గర ఉండడం బెటరు, నువ్వు మా దగ్గర ఎంతకాలం ఉంటావు అని నచ్చజెప్పిన వాళ్ళు చాలా తక్కువ.
నచ్చక చెప్పకుండా వచ్చేయనే వాళ్ళు ఎక్కువ. దీంట్లోనే విడాకులు ఎక్కువ చేస్తే దీంట్లో డైవర్స్ ఎక్కువ. సరే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఏదైనా సరే మీ మధ్య భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు కానీ మీ మధ్య పడకపోతే కనుక మీరు ఆర్టికల్ 142 సబ్ క్లాస్ 1 ప్రకారంగా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆ ప్రకారంగా మీరు మ్యూచువల్ డైవర్స్ తీసుకోండి. మీకు ఆటోమేటిక్గా డైవర్స్ వచ్చేస్తుంది. ఇదివరకులాగా త్వరగానే ఇచ్చేస్తారు డైవర్స్. నమస్కారం.